ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, ప్రభుత్వ సలహాదారుల అకౌంట్లలో వందల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది దుమారో రేపుతున్నటువంటి విషయం. ఏంటి మేడం, ఏం జరుగుతుంది అసలు? సార్, ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ 2019 తర్వాత ఎమ్మెల్యే పోస్ట్ కంటే, ఎంపీ పోస్ట్ కంటే, ఎమ్మెల్సీ పోస్ట్ కంటే సేఫెస్ట్ పోస్ట్ ఏదన్నా ఉందంటే ప్రభుత్వ సలహాదారులండి. వీళ్ళు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తుంటారు, ఎవరిని అభ్యర్థులుగా తీసుకున్నారు, అసలు వారి పేర్లు ఏంటో, వారు అసలు ఈ దేశంలో ఉన్నారా, విదేశాల్లో ఉండి పంచి ప్రభాకర్ లాంటి వారు కూడా ప్రభుత్వ సలహాదారులేనా, వాళ్ళకి పేమెంట్ అందుతుంది కాబట్టి ఆ దేశం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారా, మరి ఏమో మాకైతే అర్థం కాలేదండి. 89 మంది సలహాదారులట. వీళ్ళకి ఆయన ఖర్చు 680 కోట్లట. దాంట్లో ఎక్స్పెషల్ గా మా సజ్జల బాబాయ్ గారికి 140 కోట్లట. అందుకే అనుకుంటా బాబాయ్ ఏ విషయం జరిగినా ముందు బాబాయే బయటకు వస్తారు. అసలు సకల శాఖ మార్చులు అన్నామే కానీ ఏదో 1 లక్ష 2 లక్షలో జీతం వస్తుంది అనుకున్నాం కానీ 14 కోట్లు అన్నట్టుగా కాకుండా ఏకంగా 140 కోట్లు. ఒక సున్నా, చిన్నగా ఒక సున్నా పెరిగింది. ఫస్ట్ లో 14 కోట్లు ఏమో అనుకున్నారు, కానీ తర్వాత తవ్వితే 140 కోట్లట. నాదెండ్ల మనోహర్ గారు నిన్న మా జనసేన పార్టీ ఆఫీస్ సాక్షిగా ఈ ఆధారాలతో కూడినటువంటి వివరాలని అనౌన్స్ చేసేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చెప్ సాంబార్ గుడ్డి అయిన పరిస్థితి అండి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే 680 కోట్లు మా అకౌంట్ లోంచే తీశారు. ఆ దరిద్రపు గొట్టు సలహాలు ఇచ్చినటువంటి సలహాదారుల వల్ల జీవో నెంబర్ 1 అన్నది ఒకటి తీసుకొచ్చారు. అంటే ప్రతిపక్ష నాయకుడు గొంతు వినబడకూడదు, ప్రతిపక్ష నాయకుడు మైక్ ఎత్తి మాట్లాడకూడదు, ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ కట్టుకోకూడదు, స్టూల్ మీద కూడా నుంచోకూడదు. ఇది జీవో నెంబర్ 1. ఈ సలహా ఇచ్చినటువంటి దరిద్రుడు ఎవరో మాకు తెలియాలా? సరే, అది ఓకే. గ్రామ సచివాలయాలకి వాళ్ళ పార్టీ ఆఫీస్ కేసే రంగులు వేపించేశారండి. ఇది ప్రభుత్వ కార్యాలయాలు, మీ పార్టీ ఆఫీసులా? ఈ పనికి మాలిన సలహాలు ఇచ్చినటువంటి సలహాదారుడు ఎవరు? చెత్త మీద కూడా పన్నేయండి అన్నటువంటి చెత్త సలహా ఇచ్చినటువంటి సలహాదారుడు ఎవరు? వీళ్ళెవరో మాకు తెలియదండి. ఆలీ గారికి మాత్రం ఎలక్ట్రానిక్ అండ్ మీడియా అడ్వైజర్ అట. మరి ఏం అడ్వైజ్ ఇచ్చినారు ఆలీ గారికి? అసలు ఆలీ గారి ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చినారు? ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారితో బాగా ఫేవర్ గా ఉంటారు కాబట్టి ఆయన నుంచి ఈయనకు విడదీసి ఆయన పిల్ల పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి ఆయన్ని మా దగ్గర కలిపేసుకుందాం. ఏమవుతుంది అయ్యా కలుపుకుంటే? ఏమవుతుంది? ఈ రోజు సలహాదారుడిగా పెట్టుకున్నావు, ఏమన్నా ఒక సలహా ఇచ్చినాడా? ఎంత జీతాలు ఇస్తున్నావు? వీరగంధం లక్ష్మీ పార్వతి గారికి కూడా ఏది మన వైసీపీ పార్టీలో అద్భుతమైన పదవి. నా బిడ్డ లాంటి వాడి జగన్ అంటదండి. అసలు బిడ్డ ఎక్కడున్నాడో వీరగంధం సుబ్బారావు గారికి పుట్టినోని చెప్పడం. ఈయనేమో నా బిడ్డ అంటది. ఈవిడ అసలు అమ్మ తండ్రి లేని బిడ్డ కానీ తల్లి లేని బిడ్డ కాదమ్మా. తల్లి ఉంది పాపం, పక్క రాష్ట్రంలో దిక్కు మొక్కు లేకుండా ఎప్పుడు బిడ్డను చూడాలని పాపం అతి ప్రేమతో ఎదురు చూస్తున్న తల్లిని వదిలేసి నా బిడ్డ లాంటి వాడు. అప్పటికే ఎన్టీఆర్ కి చెప్పిందట. ఏంటో మరి ఏం చెప్పిందో. వాడు మదంతో పట్టుకుంటున్నాడండి పవన్ కళ్యాణ్. ఏమైనా గిల్లాడా గిచ్చాడా? ఎందుకు ఆ ఒళ్ళు పొరుగు మాటలు? ఆ వయసులో ఆవిడకి అవసరమా అండి? 60 ఏళ్ళప్పుడు ఆవిడకి ఎంత వయసు మరి నాకే తెలియదని నందమూరి వారికి వారసుని తీసుకురావడం ఆవిడ చాలా తాపత్రయపడిందన్న వార్తలు విన్నానండి. ఎందుకంటే అర్ధరాత్రి హార్ట్ స్ట్రోక్ వస్తే కార్డియాటిక్ ని తీసుకొస్తారు. కొంచెం చదువు మనకు కొద్ది గొప్ప తెలుసు కాబట్టి. కాదట, గైనకాలజిస్ట్ ని తీసుకొచ్చిందంట. ఏ వీర సాహసాలు చేస్తా ఆయన్ని పైకి పంపించిందో. సో ఇటువంటి విషయాల్లో వీరగంధం లక్ష్మీ పార్వతి గారిని కొనియాడక తప్పదండి. కొనాలో ఆడాలో మాకైతే తెలియదు కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఆలీ గారికి ఒక పోస్ట్ ఇవ్వడం, ఈ సలహాదారులో సజ్జల బాబాయ్ ఉండడం, ఈ 89 మంది లిస్టు తీస్తే వారు పక్క దేశంలో ఉన్నారా, వాళ్ళు ఎంతమంది రెడ్డి. ఈ రెడ్డి ఎందుకు వచ్చింది అంటేనండి, నిన్న మా షర్మిలక్క పాపం వైఎస్ఆర్ సిపి అంటే అబ్రివేషన్ చెప్పిందండి. వైవి సుబ్బారెడ్డి అంట, సాయి రెడ్డి అంట, మన సజ్జల రామకృష్ణారెడ్డి అంట. అలాగా ఒక్కొక్క రెడ్డి గారికి ఒక్కొక్క కీలక పర్వం పాపం పెద్దిరెడ్డి గారి పేరు కూడా చెప్పాల్సి వచ్చింది. సలహాదారులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏమి అంటే ఓన్లీ కేవలం సలహాలు మాత్రమే ఇస్తారా వాళ్ళు? ఈ 89 మంది సలహాదారుడు ఏం సలహాలు ఇచ్చారు, ఎన్నింటికి డ్యూటీకి వచ్చారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కార్యాలయాలు ఏంటి? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ కింద పనిచేసే ఐఏఎస్లు, ఐపీఎస్లు సచివాలయంలో ఉంటారని మాకు తెలుసు. ఈ సలహాదారులు ఎక్కడ కూర్చుంటారమ్మా? తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూర్చుంటారా? 89 మన ఇంట్లో వాళ్ళేనా?
అసలు దాంట్లో విమలారెడ్డి గారి పేరు కూడా ఉండి ఉంటదిగా, నా తంతం సార్ ఎక్కడో నా సిక్స్త్ సెన్స్. అందుకే అప్పుడప్పుడు బాబు బయటకు వచ్చి అసలు వాడు చాలా చంటి బిడ్డ, చిన్న బిడ్డ అవినాష్ రెడ్డి, వాడి మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ కన్ను పొడుచుకుంటుందని ఆయన చెప్పినట్టు ఆయనకి తొక్కలో సలహాలు ఇచ్చే ఈ విమలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒకవేళ సలహాదారులేమో, అందుకే మీడియా ముందుకు వచ్చి సలహాలు ఇస్తున్నారేమో, ఇది గమనించండి, తస్మాత్ జాగ్రత్త అంటూ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అండి. ఈ 89 మంది మన దేశంలో ఉన్నారా, పక్క దేశంలో ఉన్నారా, వీళ్ళ జీతపత్యాలు ఏంటి, వీళ్ళ అలవెన్స్ ఏంటి. ఇంకొకటి ఏంటంటే డిన్నర్ సెట్ కి ఒక 2 కోట్లు 20 లక్షలు ఎంతో లెక్క చెప్తున్నారండి. డిన్నర్ సెట్ కంటే 20 లక్షలు అంటే డిన్నర్ సెట్ కి ఒక 10,000 ఉన్న డిన్నర్ సెట్ తీసుకున్నాను అనుకోండి, 5,000 ఇంటికి పంపించాయి, ఒక 5,000 ఇంటికి పంపించాయి, ఒక 2,000 ఇంటికి పంపించాయి, ఇంతే కదా. ఇప్పుడు ఏదో పోలీస్ ఆఫీసర్ సినిమాలో ఉండదండి, కూరగాయలు ఒక 500 రూపాయలు తీసుకున్నాను, 300 ఇంటికి పంపించాయి, 200 అక్కడ పంపించు అంటాడు. అంటే ఇటు కొంచెం అటు కొంచెం, ఇటు కొంచెం అటు కొంచెం, ఈ తొక్కి 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 బటన్ నొక్కే లోపల ఎన్ని తొక్కులు తొక్కుతున్నారో అసలు ఏంటో. ఇదంతా ఒకటైతే అయితే ఏంటన్నా నవరత్నాల కమిటీ చైర్మన్ అంట. నవరత్నాలే రాలిపోయిన రత్నాలు, ఇసుక ఉచితంగా ఇస్తేనే రాష్ట్ర ఖజానా గండి పడిపోయిందంట. ఈ నవరత్నాల్లో ఎన్ని స్కాములు జరిగిందమ్మా? నవరత్నాలు అంటే 9 కదా, అంటే మీరు 9 కేసులు వేయాలా? అంటే ఒక ఇసుక నువ్వు ఒక కేసు వేస్తే 9 రత్నాలు కూడా ఫ్రీగానే కదా మాకు ఇచ్చేది. మరి దాంట్లో ఎన్ని స్కాములు చేసావో, దానివల్ల ఖజానాకి ఎంత లాస్ వచ్చిందో, ఇవన్నీ కూడా లెక్కలు తీసి 9 కేసులు. ఇక పోను నీ సలహాదారుడు ఇచ్చే సలహాకి ఏదైతే కార్యాలయాల పెయింట్లు ఖర్చు, దిశ యాక్ట్ అండి 21 రోజులు ఉరి తీసేయాలంట. ఈ చెత్త సలహా ఇచ్చినోడు ఎవడో బయటికి రావాలి, చెత్త మీద పన్నేయమన్నాడు ఎవడో బయటికి రావాలా, కరెంటు ఛార్జీలు పెంచమన్నాడు ఎవడో బయటికి రావాలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నాడు ఎవడో బయటికి రావాలా. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా సలహాదారులను పెట్టుకున్నారా? అలాగే చూడాలి మేడం. 89 మంది అంటే సార్, ఈ 89 మంది ఎక్కడి నుంచి వచ్చారా అని ఆలోచిస్తుంటే, ఒక ఎమ్మెల్యే పోస్టు, ఎంపీ పోస్టు ఖాళీ లేదంటేనే గొడవలు పడిపోతున్నారు పార్టీలో. చూస్తుంటే ఇంతమందిని కన్విన్స్ చేసి 151 సీట్లు గెలుచుకున్నాడంటే ఏంటా ఆంతరంగిక రహస్యం అంటే, ఒకడిని అభ్యర్థిగా ఎంచుకున్నాక వాడి బామ్మర్దికి ఒక పోస్టు, వాడి తమ్ముడికి ఒక పోస్టు, వాళ్ళ భార్యకు ఒక పోస్టులు ఇచ్చాడండి. ఒకరికి కార్పొరేషన్ ఇచ్చాడు, ఒకరికి సలహాదారులు ఇచ్చాడు, ఒకరికి కమిటీ చైర్మన్లు ఇచ్చారు, ఒకరికి ఏంటంటో పోస్టులు, ఆ పోస్టుల పేర్లు కూడా మనకు తెలియని పోస్టులు. అలాంటి పోస్టులు ఇచ్చి కుటుంబాన్ని మొత్తం కట్టేసి నువ్వు ఖర్చు పెట్టురా, ఒక 50 కోట్లు 100 కోట్లు నువ్వు వెంటనే సంపాదించుకోవచ్చు, 1000 కోట్లు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడండి పాపం. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టాడండి పాపం ఎమ్మెల్యే. ఈ సలహాదారులు జీతాల వరకు ఎంతవరకు తీసుకున్నారో, మళ్ళీ ఎంత తిరిగి ఆయన అకౌంట్ లో తీసేసుకున్నాడో మనకైతే తెలియదు. కానీ పాపం సంచి సభేలా సర్దుకుని మొన్న ఈ మధ్య అప్పుడు కర్నూలు ఎమ్మెల్యేనో మరి అనంతపురం ఎమ్మెల్యే నాకైతే గుర్తులేని, నువ్వు ఏది చెప్తే అది జరిగిద్ది స్వామి అన్నటువంటి ఆవిడ, స్వామి నీకు దండం అని వెళ్ళిపోయింది. గుండె లాప్ డబ్ మానేసి జగన్ అని కొట్టుకుంటున్న ఆవిడ గన్ను రివాల్వర్ పెట్టేటప్పటికి నీకు నమస్కారం అయ్యా అంటూ టీడీపీలో జరిగిన పరివేంతం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సలహాలు ఇచ్చేవారు ఎవరు? ఇంకొకటి ఏంటంటే, టీటీడీ బోర్డు చైర్మన్ పోస్టులకి సంబంధించి అభ్యర్థులు ఉంటారు కదా, కొంతమంది కమిటీ నెంబర్లు. ఈ నెంబర్లకు కూడా ఢిల్లీ దాకా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నట్టు చెప్పండి, వాళ్ళ పేర్లు వేస్తామంటూ జడ్జిల రిలేటివ్స్ అడుగుతున్నారండి. ఓరే నాయనా, మేమేదో జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు, ఎందుకు మా జీవితాలు నాశనం చేస్తావు? ఈ దెబ్బకి, నీ గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకి మా జడ్జిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటూ బంగారపు పొదిగిన వాచి ఇస్తే ఇసిరి కొట్టి అదేంటది పాపం ఇంకా నాన్న బూత్ ఇంగ్లీష్ లో తిట్టేసినట్టున్నారు అన్నారట. ఇది జరుగుతున్న పర్యం అండి. సో ఈ సలహాదారులు 680 కోట్లు అఫీషియల్, అన్అఫీషియల్ 6,800 కోట్లైనా అయి ఉండొచ్చు అండి. సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఒకవేళ ప్రభుత్వం మారితే గనక అసలు ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో ఎంత పడ్డాయి, ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంటుందంటారా? మోస్ట్లీ 100% అండి. ఎందుకంటే ఆయన పదవిలోకి రాగానే శాసన మండలిని రద్దు చేయమన్నాడండి. షరీఫ్ గారిని సైతం పోడియం పైకెక్కి బెదిరించారు. ఆయన పుణ్యమే ఈ రోజు మా అమరావతి మాకు దక్కింది అంటే షరీఫ్ గారి పుణ్యమేనండి. ఆయన పాదాలకి నమస్కారం పెట్టినా తప్పులేదండి. అటువంటి వ్యక్తికి పాదాభివందనాలు. అటువంటి షరీఫ్ గారి మండలిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సస్పెండ్ చేసేయాలా, అసలు శాసన మండలి రద్దు చేసేయాలా అన్నాడు. ఇదేంట్రా బాబు, తండ్రి బాటలో వెళ్తానన్నో, మీ నాన్నగారు ఇష్టపడి పెట్టుకున్న పెద్దల సభ అంటే అవన్నీ నాకు తెలియదు, దానివల్ల కోట్లు నష్టం వస్తుంది, ఖజానాలో డబ్బులు వేస్ట్ అవుతుంది, ఎందుకు ఈ ముసలోళ్ళు గోలా అన్నాడు, తీసేమన్నాడు. మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారేటప్పటికి కొత్త వ్యక్తులు వాళ్ళ వైసీపీ అభ్యర్థులు ఉండేటప్పటికి మళ్ళీ శాసన మండలి రన్ చేశారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే,
అసలు శాసన మండలికి ఇంత డబ్బు ఖర్చు అయిద్దని తీసేమన్నోడు 89 మంది సలహాదారులకి ఎంత డబ్బు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు ఎవరు? ఎమ్మెల్యే తాలూకా బంధువులు, ఎంపీల తాలూకా బంధువులకి ఇక్కడ ఇక్కడ పోస్ట్ చేసి మర్డర్లు చేసిన వాడిని తీసుకొచ్చి అదేంటంటే ఎర్రచందనం కేసులో ముద్దాయిలు కూడా పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాలు మారగానే ఈ సలహాదారుల మీద నిఘా పెడతాం. పెద్దవాళ్ళని Okay. బీపీలు, షుగర్లు, స్కాములు, స్కీముల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని సలహాదారులుగా కూర్చోబెట్టి కోట్లు ఇచ్చి, అలవెన్సులు ఇచ్చి, కార్లు ఇచ్చి, బంగ్లాలు ఇచ్చి మేపాల్సిన పరిస్థితి మాకు లేదు. వాళ్ళు ఇచ్చిన చెత్త సలహాలకు నమస్కారం. ప్రభుత్వాలు మారమేదే వీళ్ళ మీద నిఘా ఉంటదండి. ఖచ్చితంగా గొప్ప వేటు పడుతుంది వీళ్ళ మీద. యా, చూద్దాం మేడం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ప్రభుత్వ సలహాదారుల మీద పూర్తిగా ఈ విషయం చర్చనీయాంశం అవుతుంది. తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.